హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగాతో పాటు విశ్వనాథం కూడా డమ్మీ చిన్నిని ఎందుకు ఆ ఫైల్స్ తీసావు అని అడిగేసరికి నా చిన్నప్పటి ఆల్బమ్ చూడాలి అనిపించింది, కానీ అది ఎక్కడుందో నాకు తెలియదు నాన్నగారు, అందుకే ఈ ఫైల్స్ మధ్యలో ఉంటుందేమోనని చూశాను అని కవర్ చేసేస్తుంది. చూడు, ఇంకొకసారి ఫైల్స్ విషయంలో కానీ దేని విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేశాక క్షమించమని అడిగే కంటే అసలు తప్పే చేయకుండా ఉండు. ఇంటికి వచ్చాక మీ అమ్మని అడిగితే తను ఇస్తుంది కదా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా రుద్రకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా అలా రుద్ర చేతికి బ్యాండేజ్ ఉంది కాబట్టి నడవలేక పాపం ఒక్కసారిగా స్లిప్ అవ్వాలి అనుకుంటారు. స్లిప్ అవ్వబోతూ ఉంటారు. అప్పుడే గంగా వచ్చి రుద్రాన్ని పట్టుకుంటుంది. ఒక్కసారిగా రుద్ర ప్రేమగా గంగా కళ్ళలోకి చూస్తారు. ఇంకా వెంటనే అలా గంగా రుద్రాన్ని కూర్చోబెడుతుంది. సార్, మీరిప్పుడు టిఫిన్ చేసే టైం కదా, మీకు హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ కాబట్టి మీరు కార్న్ఫ్లేక్స్ తింటారని నాకు తెలుసు, ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి మిల్క్ కార్న్ఫ్లేక్స్ తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఇంకా అలా రుద్రాకి తినిపిస్తూ ఉంటే రుద్ర చాలా ప్రేమగా గంగా వైపు చూస్తూ ఉంటారు. గంగా, నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం. ఎందుకంటే నీకు ఏమీ తెలీదు, కానీ ఈ ఇంటికి వచ్చాక ఈ ఇంటి పరిస్థితులు బట్టి నువ్వు అన్నీ నేర్చుకున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందని అంటారు. సార్, మీరు నాకు కేవలం కోచ్ మాత్రమే కాదు కదా, మీరు నా భర్త కూడా. అలాంటప్పుడు మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా సార్. ఎన్ని కష్టాలు వచ్చినా నేను మీ వెనకాలే ఉంటాను అని చెప్పి గంగా కూడా చెప్తుంది. ఇంకా రుద్ర చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు గంగా వైపు. ఇది ఇలా ఉండగా ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్తుంది. ఇంకా అక్కడ రారనమాట ఈయన కార్తీక్ రాకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రమీల. మక్కం గారు, కార్తీక్ గారేంటి రాలేదు అని చెప్పి అడుగుతుంది. మేడం, ఆయనకి ఫోన్ చేస్తున్నాను మేడం, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఎందుకు రాలేదో కూడా తెలియదు మేడం అని అంటారు. ఆయన ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. మేడం, ఈ నెక్స్ట్ స్ట్రీట్లోనే ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా అలా ప్రమీల ఒక్కదే వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది, కార్తీక్ ఇంటికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే మక్కం, ఇదేంటి ఒక్కరే బయలుదేరుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కార్తీక్ గారిపై ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు, అసలు ఏంటి అని చెప్పి షాక్లో ఉండిపోతారు మక్కం. ఇంక ప్రమీల అలా వెళ్ళేసరికి కార్తీక్ ఏమో జ్వరంతో చాలా ఇబ్బంది పడుతూ ఇంకా చాలా అమ్మ 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 అని చెప్పి మూలుగుతూ ఉంటారు. అప్పుడే ప్రమీల వస్తుంది. అయ్యో కార్తీక్ గారు, ఏమైంది మీకు అని అంటుంది. మేడం, మీరా, ఇది కళ నిజమా అని అంటారు. నేను నిజంగా వచ్చాను, ఏమైంది మీకు అని అడుగుతారు. మేడం, హై ఫీవర్ మేడం, నిన్న వర్షంలో తడిచాను అందుకే అని చెప్పేసరికి అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా, మీకోసం సూప్ చేసి పంపించేదాన్ని. ఇలాంటి టైంలో సూప్ తాగితే మీకు చాలా బాగుంటుంది, ఉండండి నేనే సూప్ చేస్తానని చెప్పి ఇంకా అలా సూప్నైతే తయారు చేస్తుంది వాళ్ళ ఇంట్లోనే. ఒక్కసారిగా అదంతా చూసి కార్తీక్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు, రా నేనున్నాను కదరా అని చెప్పి ఇంకా అలా తాగిస్తుందనమాట. ఒక్కసారిగా అలా ఇంకా కార్తీక్ షాక్లో ఉండిపోతారు. చూడండి కార్తీక్ గారు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇప్పుడు ఇది తాగారు కదా, మీకు జ్వరం తగ్గుతుంది, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా తన్నైతే నిద్రపుచ్చుతుంది. వెళ్ళిపోతుంది అక్కడి నుండి. లేదు, ప్రమీల గారు నాపై చాలా కేర్ చూపిస్తున్నారు కాబట్టే నేను ఖచ్చితంగా ప్రమీల గారిని హ్యాపీగా ఉంచాలి. ఆవిడ్ని పెళ్లి చేసుకోమని అడిగితే ఆవిడ ఏమనుకుంటుందో, లేదు అలా అడగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ అలా ఇంకా నిద్రపోతారు. ఇది ఇలా ఉండగా గంగా ఎగ్జాక్ట్లీ షార్ప్ 4 AM రుద్ర వాళ్ళ నుండి విశ్వనాథం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నీకు ఏ టైంకి రమ్మని చెప్పాను అని అడుగుతారు. అదే సార్, మీరు నన్ను కరెక్ట్గా 4 o'clockకి వచ్చేయమన్నారు అని అంటారు కదా, ఇప్పుడు టైం ఎంత అయింది అని అంటారు. 4 అయింది కదా సార్ అని అంటుంది. చూడు, నేను 4 o'clockకి రమ్మంటే నువ్వు రావాల్సింది 3:50కి, అర్థమైందా అని అంటారు. ఆ విషయం నాకు తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. రేపటి నుండి అనుకున్న టైం కంటే 10 minutes ముందే ఉండాలి, సరేనా?
ఓకే, నీకు రుద్ర ఏం నేర్పించాడో నాకు తెలియదు, బట్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, యూ షుడ్ ఫాలో దెమ్. ఆర్ యూ ఓకే అని అంటారు. అర్థమైంది సార్ అని అంటుంది. ఏది, ఇప్పుడు నేను ఒక పంచ్ చూపిస్తాను, ఆ పంచ్ని నువ్వు ఎంతవరకు తీసుకోగలవో చూస్తాను అని ఒక పంచ్ చూపిస్తారు. ఇంకా వెంటనే సేమ్ అలాగే చేస్తుంది గంగా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు విశ్వనాథం. ఏంటి, ఫస్ట్ అటెంప్ట్లోనే అచ్చం నేను చెప్పినట్టే బాగానే చేసింది అని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇది అని చెప్పి ఇంకొకటి చూపిస్తారు. ఇంకొకటి కూడా సేమ్ చేస్తుంది. గంగా, ఇవి నీకు ముందే రుద్ర నేర్పించాడా అని అడుగుతారు. లేదు సార్, ఈ పంచింగ్ నాకు అసలు తెలీదు, నేను ఏదైనా ఒక్కసారి చూస్తే నేర్చుకుంటాను సార్ అని అంటుంది గంగా. వెంటనే విశ్వనాథం తన మనసులో ఒక ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు. చిన్నప్పుడు, అంటే గంగా చిన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ విశ్వనాథం బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి గంగకు అప్పుడు 3 ఏళ్ళే ఉంటాయి కాబట్టి ఇంకా గంగ విశ్వనాథం పక్కకి వెళ్ళేసరికి విశ్వనాథం బాక్సింగ్ గ్లౌజెస్ తీసుకుంటుంది. తీసుకొని వాటితో ఆడుకుంటూ విశ్వనాథం ఎలా అయితే కొడుతున్నారో అలాగే కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వనాథం వచ్చి ఆ పాపపై కోప్పడతారు. సుధా వెంటనే, ఏంటండి మీకు చిన్నపిల్లపై ఎందుకు కోప్పడుతున్నారు, ఆ బాక్సింగ్ గ్లౌజెస్ మీ కూతురే కదా తీసుకుంది అంటే, ఓ హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ కేర్, తన్నికపై బాక్సింగ్ గ్లౌజెస్ దగ్గరికి రావద్దని చెప్పు, అయినా బాక్సింగ్ గ్లౌజులు వేసుకోవడానికి తనేమైనా మగరాయుడు అనుకుంటుందా అని అంటారు. ఏవండి, మీకు తన గురించి తెలీదా, నేను ఏ పని చేస్తే తను అదే చేస్తుంది, మీరే చేస్తే అదే చేస్తుంది, ఒక్కసారి చూసి వెంటనే నేర్చుకుంటుందండి తను, అదే అంటారు కదా ఏకసంతాగ్రహి అని, మన చిన్ని కూడా ఏకసంతాగ్రహి అని చెప్తుంది సుధా. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటారనమాట. వెంటనే విశ్వనాథం గుర్తు చేసుకొని గంగా వైపు చూస్తూ ఉండిపోతారు. సార్ ఏమైంది సార్ అని అడుగుతుంది. నథింగ్, నువ్వు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయి, తర్వాత నేను వచ్చి కొన్ని టెక్నిక్స్ చెప్తాను అని చెప్పి అలా కూర్చొని ఆలోచించుకుంటారు విశ్వనాథం. అప్పుడే కరెక్ట్గా డమ్మీ చిన్ని అక్కడికి వస్తుంది. నాన్నగారు అని అంటుంది. ఏంటి అని అంటారు. నాన్నగారు, మీతో కొంచెం మాట్లాడాలి, అదే మీరు నన్ను ఏదో ఒక వాటిపై ఫోకస్ చేయమన్నారు కదా, అందుకే నేను కొన్ని వీడియోలు వచ్చేసి వినాలి అని అనుకుంటున్నాను, అవి విని మోటివేట్ అవ్వాలి అనుకుంటున్నాను, కాబట్టి నాకు కాస్త డబ్బులు ఇస్తే నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి మా ఫ్రెండ్స్తో బాగా ఆలోచించుకొని అనేసరికి ఇలా చూస్తూ ఉంటారు. చూసి సరే వెళ్ళు, పైడ్రాజుకు చెప్తాను అని పంపించేస్తారు. సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏ పోలికలు చూసినా, ఏ అలవాట్లు చూసినా, ఏ టేస్ట్ చూసినా, ఎలాంటి విధంగా చూసినా ఇతను నా కూతురు కాదనే నాకు అనిపిస్తుంది. అసలు చిన్నప్పుడు నేను చూసిన చిన్నికి ఈ చిన్నికి చాలా అంటే చాలా తేడా ఉంది. చిన్ని అచ్చం గంగ పోలికల్లాగే నాకు అనిపిస్తుంది. చిన్నిలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ, నాలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ గంగలో కనిపిస్తున్నాయి. కాబట్టి నాకెందుకో డౌట్గా ఉంది. వీళ్ళ అన్ని విషయాలు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట విశ్వనాథం. ఇది ఇలా ఉండగా గంగ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా బాగా గంగకైతే ఫుల్గా బాడీ అంతా పట్టేస్తుంది. ఏంటి గంగ, మీ నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ బాగా నేర్చుకొని వచ్చావా అని అడుగుతారు రంగా. ఒక్కసారిగా గంగ షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని అంటుంది. రుద్ర కూడా గమనిస్తూ ఉంటాడు. అదే చెల్లి, మీ నాన్నగారు లాంటి వారు అనబోయి అలా అనేసా అంతే, ఎలా ఉంది అని అడుగుతారు. ఎలా ఉంది ఏంటన్నయ్యా, రుద్ర సారు ఒక్కసారే చెప్తారు, కానీ ఆయన 10 సార్లు చెప్తున్నారు, చేపించిందే చేపిస్తున్నారు, నేను అలిసిపోయానన్నయ్యా, నాకు కొంచెం బూస్ట్ కావాలి అని అంటుంది. ఇప్పుడు నువ్వు తాగాల్సింది బూస్ట్ కాదు, ప్రోటీన్ షేక్, డైట్ కూడా మావే చెప్పుంటారే, నీకు తిక్క కుదరాల్సిందేలే, నా దగ్గర అల్లర్చిల్లరగా ఉంటావు, కానీ అక్కడున్నది విశ్వనాథం మావయ్య కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉంటావు అని అంటారు రుద్ర. సార్ మీరు కూడా ఏంటి సార్, మీరు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా రుద్రని చెప్పేసి గంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే రుద్ర రంగా వైపు చూస్తారు. రంగా, నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావా అని అడుగుతారు. లేదు బావా, నేనే నిజం దాస్తాను అని అంటారు. ఒకసారి చూడు, నా కళ్ళలోకి చూడు, నిజంగా నువ్వు ఏ నిజాన్ని దాచట్లేదా అని అడుగుతారు. అంటే బావా అది, రంగా నాకు తెలుసు నువ్వు నిజాన్ని ఎక్కువ రోజులు దాచుకోలేవని, అందుకే నిన్ను అడుగుతున్నాను, రుద్రగా అడుగుతున్నాను. గంగా విషయంలో
నువ్వు ఏదో ఏదో దాచిపెడుతున్నావు. అదేంటో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పు. నాన్న అన్నావు, నాన్న లాంటి వారు అన్నావు. అలా నువ్వు చాలా చాలా విషయాల్లో దాచిపెడుతున్నావు. అవేంటో నాకు తెలియాలి, తెలిసి తీరాలి అని అంటారు. "ఆ, ఏం చెప్పమంటావు బావా? సరే, ఈరోజు నీకు నిజం చెప్పేస్తున్నాను. నీకు కూడా తెలిసిపోయింది కాబట్టే నిజాన్ని చెప్పేస్తున్నాను. గంగ ఎవరో కాదు, విశ్వనాథం మావయ్య వాళ్ళ కూతురు బావా. కానీ ఈ విషయం చెప్దామనే లోపు అదిగో ఆ డమ్మీ చిన్ని వచ్చింది. అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పాను. నా మనసు చాలా సంతోషంగా కుదుటపడింది అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా రుద్ర షాక్లో ఉండిపోతారు. అంటే గంగ నా సొంత మేనత్త కూతురా అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారనమాట రుద్ర. అవును, కానీ ఈ విషయం ఎలా అయినా విశ్వనాథం మావయ్య గారికి తెలిసేలా చేయాలి. కానీ ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదని చాలా అంటే చాలా బాధపడతారు. ఇంక వెంటనే రుద్ర, నేను చెప్తాను, ఎలా చేయాలో నాకు తెలుసు, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట రుద్ర. ఇంకా గంగ ఏమో అలా పాపం చూస్తూ ఉంటుంది రుద్ర వైపు. రుద్ర గంగ దగ్గరికి వచ్చి, గంగ, నువ్వు మాత్రం ఆయన దగ్గర ప్రాక్టీస్ని చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆయన ఆయన అడుగుజాడల్లోనే నడవాలి అని అంటారు. ఇదేంటి సార్ ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నారు? సరే సార్ అని చెప్పి ఇంకా అలా గంగ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వీరు దగ్గరికి ఇషిక అయితే వస్తుంది. ఏంటి బ్రో, నీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఆ రుద్రాబా బ్రోయిన్లా బ్రతికే ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేయగలవు బ్రో అని అంటుంది. ఇప్పుడు తను బ్రతుకుంటే ఏముందిలే, అయినా గంగ బాక్సింగ్కి ఆ విశ్వనాథం దగ్గరికి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ గంగ విశ్వనాథం దగ్గరికి వెళ్లకుండా చేయాలి. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా తనకి డౌట్ వస్తుంది. అది అది నేను కోరుకునేది. అయినా విశ్వనాథంకి గంగకి తండ్రి కూతుర్ల సంబంధం ఉంది అని తెలిస్తే ఈ ఫ్యామిలీ అంతా ఒకటైపోతారు. అలా ఒకటవ్వడం నాకు ఇష్టం లేదు అని చాలా గట్టిగా చెప్తారు వీరు. మరి ఏం చేయబోతున్నావు బ్రో అని అడుగుతారు. చెప్తా. ఇప్పుడు గంగా సుధా కోసం ఒక స్వీట్ చేసి తీసుకువెళ్తారు. ఎందుకంటే విజయేంద్ర ప్రతాపే చేసి తీసుకువెళ్ళమని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్వీట్లో నేను పాయిజన్ కలుపుతాను. అప్పుడు ఆ రవ్వ లడ్డూలు తిన్న ఆ విశ్వనాథం, సుధా అందరూ పైకి పోతారు. అప్పుడు అది అది నాకు కావాల్సింది అని చెప్పి గట్టిగా చెప్తారు. ఒక్కసారిగా ఇంకా బ్రో, నువ్వు దొరికిపోవు కదా అని అంటారు. నో నో, నేను దొరకను. ఇప్పుడు చెప్తున్నాను కదా, గంగకి తెలియకుండానే పాయిజన్ కలుపుతాను అని చెప్పి ఇంకా గంగ స్వీట్స్ చేసి పెట్టేసరికి అందులో వెళ్ళి పాయిజన్ కలుపుతాడు వీరు. కలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా గంగ విషయం తెలియక పాపం అలా స్వీట్ బాక్స్ తీసుకొని విశ్వనాథం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అమ్మా, సుధమ్మ అని పిలుస్తుంది. గంగ, వచ్చేసావా అని అంటారు. సుధమ్మ, ఇదిగో మీకు రవ్వ లడ్డూలంటే చాలా ఇష్టమని చెప్పారు కదా, కాబట్టి ఇదిగో తీసుకోండి తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటే ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట సుధా. ముందు ఆయనకిస్తాను, ఆయనకే చాలా ఇష్టం. ఏవండి, ఇదిగోండి అని అంటుంది. నువ్వు చేసావా అని అడుగుతారు. ఇప్పుడు గంగ చేసిందని తెలిస్తే తిడతారేమో. అవును, నేనే చేశాను అని అంటారు. సరే అని ఇంకా అలా తింటారు. అదంతా దొంగచాటుగా వీరు చూస్తూ ఉంటాడు. తర్వాత సుధా కూడా తింటారు. అలా ఇంకా అందరూ తిన్నా సరే వాళ్ళకి ఏమీ అవ్వదు. ఇదేంటి వీళ్ళకేమీ అవ్వలేదని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా ఇంకా అక్కడ రుద్ర ఉంటారు. వీరు షాక్లో ఉండిపోతారు. ఏంటి రుద్ర, ఇక్కడ ఉన్నారేంటి బావా అని అడుగుతారు. నేను నిన్నది అడగాలనుకుంటున్నాను వీరు, నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసే నిన్ను ఫాలో అయ్యి వచ్చాను అని అంటారు రుద్ర. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. అది అంటే అనేలోపు నువ్వేం చేసావో నాకు తెలుసు వీరు, కానీ ఈ విషయం నీకు చెప్పాను అంటే ఏం జరుగుతుందో తెలుసా? చూడు, నువ్వు ఎందుకు వీళ్ళని ఇలా చేసావో నాకు తెలీదు, బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీటన్నిటికీ శిక్షల్ని అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత నీకు తెలుస్తుంది అని రుద్ర ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి
అక్కడి నుండి వెళ్ళిపోతారు. వీరు అలా షాక్లో ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.